ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే, ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు, ఒకటేమో బాక్రానంగల్ ఇక్కడ ఉందంటాడు, ఇంకోటేమో గూగుల్ విప్రో సీఈఓ సత్యా నాదెల్లా అంటాడు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే. నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆలోచించుకోండి, ఏదో అయినట్టుంది పాపం, దయచేసి చూపెట్టండి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం. ఆయన మరి అసహనము, ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది. ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. బావమరిదికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది, తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది, ఇంకా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి. కాబట్టి తిట్లు, బూతులు, అవాకులు, చెవాకులు, ఫ్రస్ట్రేషన్లో బీపీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి, బంద్ చేయి, మాటలు బంద్ చేయి. ఇలాగులో తొండలు ఇడిచి పెడతా, చెట్టుకు గట్టేస్తా, సంపేస్తా, నరికేస్తా, ఏట్లో దుంకు, ఇవన్నీ బంద్, గోళీలు ఆడతా, అది గుడ్లతో గోళీలు ఆడతా. నువ్వాడు కాదు, నువ్వు ఇలా ఊర్లలో పోతే సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నిన్ను. పక్కా దమ్ముంటే రా, నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే సెక్యూరిటీ లేకుండా, అధికార గణం లేకుండా, రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా. నిజంగా రుణమాఫీ అయిందా లేదా రైతులను అడుగు, వాళ్ళే చెప్తారు.